ఏంటమ్మా గ్లామర్ క్వీన్, నీకేంకోసం వెయిట్ చేస్తున్నావా? అవును, నీకేమైనా ప్రాబ్లమా? బావ కోసం ఇన్ని చేస్తావు, మళ్ళీ బావతోనే గొడవ పడతావు. ఎందుకక్క? కంట్రోల్లో పెట్టుకోవడానికా? ఆ గొడవల్లోనే ప్రేమ ఉంటుంది. అది నీకు అర్థం కావాలంటే నువ్వు కూడా ఎవరైనా లవ్ చేసి ఉండాలి. ఆల్రెడీ అదే పనిలో ఉన్నా. ఏంటి? ఆహా, అలాంటి పనులు నాకెందుకని. నువ్వు ఎంత ముద్రవో నాకు తెలుసు. ఎవరా అబ్బాయి? ఎవరుంటారక్క, అందరూ బావలా మంచి వాళ్ళు ఉండరు కదా. మీ బావలా ఉంటే నీకు ప్రశాంతంగా నిద్ర కూడా పట్టదు. అప్పుడే నడక నడిచిన చిన్నపిల్లాడు ఎటు పరిగెడతాడా అని వాళ్ళమ్మేలా భయపడుతుందో అలా ప్రతి నిమిషం పట్టుకొనే ఉండాలి. పిల్లల గురించి ఆలోచించవు గాని మీ ఆయన్ని చిన్నపిల్లాడిలా చూస్తున్నావు చూడు. ఏంటో నువ్వు ఇంకా చిన్నపిల్లవి, నీకివన్నీ అర్థం చేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది. సర్లే, బావేంటి ఇంకా రాలేదు? చిన్నింటికేమన్నా వెళ్ళాడా? తిన్నావా? ఇప్పుడే. మళ్ళీ నన్ను ఎందుకు తింటావు? వెళ్ళి పని చూసుకో. అబ్బో, ఓకే ఓకే. మిడ్ నైట్ మీరు బిజీగా ఉన్నప్పుడు మిమ్మల్ని డిస్టర్బ్ చేయంలే, ఓకేనా? సర్లే, ఇది బాగా ముదిరిపోయింది. బాయ్. సారీ సత్య, దారిలో ట్రాఫిక్ వల్ల లేట్ అయిందా? రొటీన్ రీజనే, కానీ అదే నిజం. డ్రైవర్ కాకలేస్తుందంటే కార్ మధ్యలో ఆపాడు. ఏంటి స్పెషల్? ఏం చేసావు? మీ డ్రైవర్తో నువ్వు తినలేదా? తిన్నాను, కానీ నువ్వు తింటావు కదా, నీ పక్కన కూర్చుందామని. అక్కర్లేదు, ఆకలి చచ్చిపోయింది. వర్కౌట్ అవుతుందంటావా? ఏమో. పోనీ సక్సెస్ అవుతుందంటావా? తెలీదు. ఒకవేళ ఫెయిల్ అయితే? సప్లీ రాసుకోవచ్చు. అప్పుడు కూడా ఫెయిల్ అయితే? ఏంటి నీ గోలా? ముందు మీ ఓడు ఎలా భయపడుతున్నాడో చూడు, వాడికి ధైర్యం చెప్పు. ఇప్పుడు వాడికి ధైర్యం చెప్పినా కాదు, ఐ లవ్ యూ చెప్పినా వినపడదు. అది చెప్పాల్సిందే నువ్వు కాదు, తను. నేను చెప్దాం అనుకున్నా, కానీ ఇక్కడ ఎవరు రెడీగా లేరు. మూసుకొని వచ్చిన పంచు. చూడాల్సింది ఏం కాదు, వాడు. ఏంటి సడన్గా ఇక్కడ ప్రత్యక్షమయ్యావు? ఏంటంత అర్జెంట్? సోను వచ్చింది. ఏమైంది కృష్ణ? ఏమైనా ప్రాబ్లమా? ఏంటేమైంది? ఏం మాట్లాడలేదు నిన్నే? అది ఏం లేదు, దారిలో వెళ్తుంటే బండి ఆగిపోయింది, పెట్రోల్ అయిపోయి. పెట్రోల్ అయిపోయిందా? ఎంత కొట్టాలి? మా ఇల్లే మన పెట్రోల్ బంక్ అనుకుంటున్నావా? అది కాదు, ఇక్కడే ఉంటావు కదా, చూసి వెళ్దామని. చూసావు కదా, ఇక వెళ్ళు. ఓకే బాయ్. తిన్మూడు అస్సలు బాగా. ఏంట్రా చెప్పేసావా? సోను అంతా ఆల్ ఓకేనా? ఏంటి వాడు నీకేం చెప్పలేదా? దేని గురించి? అదే రేయ్, నువ్వు ఆగరా, నేనే చెప్తాను, నువ్వు ఆగు. ఏమైంది కృష్ణ? ఏంటో చెప్పు. సోను అది నా దగ్గర మొహమాటం ఎందుకు? చెప్పు చెప్పు, పర్లేదు. చెప్పమంటున్నానా? ఎందుకు సోను, నీకు తెలుసు కూడా అంతా ఫోర్స్ చేస్తావు. నువ్వు ఆఫీస్కి వచ్చేదాకా వెయిట్ చేస్తాను, నీకు తెలుసు. మ్యాక్సిమం నేను ఎవరు ఒక్క మాట కూడా అనకుండా చూసుకుంటాను, నీకు తెలుసు. నీ పేరు చెప్పి రామ్గఢ్ ఏడిపిస్తాడని కూడా నీకు తెలుసు. నీ పెళ్లి ఫిక్స్ అయిందని నేను ఎంత బాధపడ్డానో కూడా నీకు తెలుసు. రిజైన్ చేస్తుంటే నేను ఎలా అయినా ఆపాలని ఆర్కేకి పంపించి ఆపానని కూడా నీకు తెలుసు. ఇది నాకు తెలీదే. ఇప్పుడు తెలుసు కదా, ఫ్లో మిస్ అవుతుంది, ప్లీజ్ డిస్టర్బ్ చేయకు. సారీ, కంటిన్యూ. సోను, నేను రాడ్ సింగిల్ గార్డ్ని. ఒక్క అమ్మాయి మీద ఆశలు పెంచుకోవాలన్నా చుట్టూ జరుగుతున్న లవ్ స్టోరీస్ చూసి ప్రేమంటే 1/2 కిలోమీటర్ దూరం ఉండిపోతున్నా. చెప్పేశాడా? ఆ అమ్మాయి రియాక్షన్ చూస్తుంటే అర్థం కావట్లే, చెప్పేశాడు. ఐ స్వేర్, నువ్వు ఒప్పుకుంటే లైఫ్ లాంగ్ ఏ అమ్మాయిని కన్నెత్తి కూడా చూడను. నాకంత సీన్ కూడా లేదనుకో.
ఐ లవ్ యూ సోను. నీకు ఇష్టం లేనట్టుంది, ఇట్స్ ఓకే. ఈ టాపిక్ మళ్ళీ ఎప్పుడు తీసుకురాను. బాయ్. సారీ. వస్తున్నాడు. రే ఏమైందిరా, నువ్వు చెప్పిందా? నువ్వు అనే పదం కూడా తన నోటి నుంచి రావట్లేదురా. ఏం మాట్లాడుతున్నావు? తనకు ఆ ఆలోచనే లేదనుకుంటా. సరే నేను వెళ్తారా, బాయ్. ఇంకా దాని గురించి ఆలోచిస్తున్నావా? ఆ అమ్మాయికి ఇష్టం లేనప్పుడు మనం మాత్రం ఏం చేస్తాం? మనం ప్రేమించే వ్యక్తి మనల్ని ప్రేమించట్లేదని తెలిస్తే ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు. నీ సత్య గురించి ఆలోచిస్తున్నావా? నీకెలా తెలుసు? తెలుసుకోవాలి అనుకుంటే ఏదైనా తెలుసుకోవచ్చు. తెలుసుకోవాలని ఎందుకు అనిపించింది? తెలుసుకోవడంలో తప్పేముంది అనిపించింది. అంటే మనం ఫ్రెండ్సే కదా. ఫ్రెండ్సే. అవును, నువ్వు ఎవరిని ఇష్టపడలేదా? అంటే లవ్ లాంటిది. ఏంటి నువ్వు మాట్లాడితే లవ్ లవ్ అంతేనా? ఇంకేం టాపిక్ దొరకదా? అంటే లవ్ లాంటిది ఏం లేదు, సిన్సియర్ లవ్ ఉంది. ఎవరితో? మళ్ళీ నువ్వెవ్వరికి చెప్పకూడదు. అస్సలు చెప్పను, చెప్పుకోలేను కూడా. చెప్పు, ఎవరు? అది మా బావ. ఏంటి? మా బావని సత్య లవ్ చేసినప్పుడే చూశాను. చూసిన వెంటనే ఇష్టపడ్డాను. తనంటే నాకు చాలా ఇష్టం. అది తనకి ఎలా చెప్పాలో ఆలోచించే లోపే అంతా అయిపోయింది. ఏమైపోయింది? అదే మా బావకి పెళ్ళి అయిపోయింది. ఇంకేం చేయలేక సైలెంట్ అయిపోయా. అయితే ఇప్పుడేం లేదు కదా? ఇంకేముంటుందిలే, ఆడికి పెళ్ళి అయిపోయింది కదా. అది కూడా మీ అక్కతోనే. నువ్వు మాత్రం ఏం చేస్తావు? ఏ ఎందుకు చేయలేను? నా లవ్ అంత వీక్ అనుకుంటున్నావా? మరేం చేస్తావు? నేను ఇక్కడికి వచ్చిందే మా బావకి అక్కకి గొడవలు జరుగుతున్నాయని. చిన్న స్కోప్ దొరికితే చాలు మా బావని లేపుకెళ్ళిపోతా. ఈ విషయం ఎవరితోనో చెప్పకే. నువ్వు నా స్వీట్ ఫ్రెండ్ కదా, చెప్పవులే. ఆ కాఫీ చల్లారిపోతుంది, తాగేసి బయలుదేరు. బాయ్. రే రే నిన్నేరా. ఏంట్రా పగలే డ్రీమ్సా? పగలే చుక్కలు చూసాను మావా. ఏమైందిరా? అది ఏం లేదులే. చెప్పరా, శ్వేత ఏమైనా సర్ప్రైజ్ ఇచ్చిందా? సర్ప్రైజ్కి షాక్కి మధ్యలో పెట్టింది నన్ను. నీ పని బాగుంది. కానీ కానీ లైఫ్ చాలా విచిత్రమైందిరా. వింత వింత పరిస్థితులను క్రియేట్ చేసి మన మొహంలో అట్టమైన ఎక్స్ప్రెషన్ పెట్టిస్తుంది. అస్సలు అర్థం కావట్లేదురా. ఏమోలే, నువ్వు చెప్పింది నీకు అర్థమైతే చాలు. అవును, ఆర్కేడి? మీ ఆవిడతో నన్ను కొట్టించినావు కదా, నువ్వు ప్రశాంతంగా ఎలా ఉంటావు చూస్తా. నువ్వు ఉండమన్నా నేను ప్రశాంతంగా ఉండలేనురా. నా బతికే అంత. ఏదో ప్రాజెక్ట్ సైన్ కోసం చూస్తున్నట్టున్నావు, అది ఎలా అప్రూవ్ అవుతావు చూస్తా. అది కూడా ఇప్పుడు ఎలా అప్రూవల్ అయ్యేలా లేదురా. ఏం చేయాలో అర్థం కావట్లేదు. అరే, నాకు రివెంజ్ తీసుకోవడానికి ఒక్క ఆప్షన్ కూడా లేదా? ఎందుకు లేదు? నీకు రావాల్సిన ప్రమోషన్ నాకు ఇచ్చారు కదా. అవును కదా, నువ్వు ఆ పోస్ట్లో ఎంతకాలం ఉంటావో చూస్తా. సరే, వార్నింగ్ ఇచ్చినట్టుగా. నువ్వు హ్యాపీయే కదా ప్రస్తుతానికి? నేను వెళ్ళొచ్చా? వెళ్ళు.
ఏరా టైంకి రావడం తెలీదా? వీటి టైం అలా నడుస్తుందిరా, ఎక్కడ చూసిన అమ్మాయిలే. వీడింత సైలెంట్గా ఉన్నాడంటే వైలెంట్గా ఏదో చేస్తుంటాడు. ఏంటది? ఏంట్రా అది? వెళ్ళి నేను పని చూసుకో. ఏంటది? నా జీవితంలోకి మళ్ళీ కొత్త ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అనిపిస్తుందిరా. ఎప్పుడు లేవురా నీ లైఫ్లో ప్రాబ్లమ్స్ అన్నీ. ఇన్స్టాలో ఫాలోవర్స్లా, యూట్యూబ్లో సబ్స్క్రైబర్స్లా పెరుగుతూనే ఉంటారుగా. మరి సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఇప్పుడు చేసుకుంటారుగా. నువ్వు ఆపు, నువ్వు చెప్పు. ఈసారి తొందరపడింది నేను కాదురా. ఒక అమ్మాయి నన్ను ఇష్టపడి ఇంత క్లోజ్గా వస్తే నువ్వేం చేస్తావు? వన్ మినిట్. హలో సత్యరాజ్, బాహుబలిని ఎందుకు చంపావురా? మన బాస్తో రొమాన్స్ చేసావా? రేయ్ అరుస్తావేంట్రా? మన బాస్తో రొమాన్స్ చేసావా? నేనేం చేయలేదు. నేను నమ్మను. అయినా అమ్మాయిలందరూ నీ చుట్టూనే తిరుగుతున్నారేంట్రా? ఎక్కడైనా మచ్చేసుకుని పుట్టావా? నా జీవితంలో ఉంది, సరిపోదా? అయినా ఇదేదో పెద్ద పెంటయ్యేలా ఉందిరా. సత్యాకి మళ్ళీ డౌట్ వస్తుందేమో అనిపిస్తుంది. సత్యకి ఎలా తెలుస్తుంది? ఏమోరా, సిమ్టమ్స్ అలాగే ఉన్నాయి. అవును బావా, అక్కకి లైట్గా ఫీవర్ ఉన్నట్టుంది. మార్నింగ్ నుంచి చాలా డల్గా ఉంది. అవునా? ఎక్కడుంది? కిందనే ఉంది. తీసుకో. సత్య, హెల్త్ బాగాలేనప్పుడు ఎందుకు ఇవన్నీ చెప్పు. మనసు బాగాలేనప్పుడే ఎన్నో చేశాను, హెల్త్ బాగాలేనప్పుడు ఎందుకు ఆపేస్తాను? అరే ఫీవర్ కూడా వచ్చినట్టుంది, పద హాస్పిటల్కి వెళ్దాం. ఇప్పుడు అవసరం లేదు, అదే తగ్గిపోతుంది. ఎలా తగ్గిపోతుంది ట్రీట్మెంట్ తీసుకోకుండా? ఇలా ఏమైంది సత్తమ్మా? ఎందుకో బాధగా ఉంది రామ్. దేనికి? నువ్వు నా దగ్గర ఏమైనా దాస్తున్నావా? లేదే, ఎందుకలా అనిపించింది? చెప్పే పద్ధతిలోనే అర్థమవుతుందిలే. ఏమని? నువ్వు అసలేం దాచట్లేదని. ఓ రామ్, మనం ఒక వారం అలా బయటికి వెళ్ళొద్దామా? అమ్మో, ఈ టైంలోనా? నాకు చాలా అర్జెంట్ వర్క్స్ ఉన్నాయి, ఆఫీస్లో కంపల్సరీ ఉండాలి. సరే వెళ్ళు, రెడీ అవ్వు. అది కాదు సత్య, అయినా ఎందుకు ఎంత ప్రేమ? ఆయన ప్రతి క్షణం నీ పక్కనే ఉండాలంటే ఎలా అవుతుంది చెప్పు? దూరం కాకుండా చూసుకోవాలి కదా రామ్. అంటే అది నీకు అర్థం కాదులే. వెళ్ళి ఫ్రెష్ అప్ అవ్వు, వెళ్ళు. సత్య, నాకు లేట్ అవుతుంది, నేను వెళ్ళొస్తాను, బాయ్. అమ్మయ్యా, బయట ఉందేంటి? సత్య, నువ్వేంటి ఇక్కడ? బాక్స్ ఇద్దామని. ఓ ఓకే. అవును, మీ ఆఫీస్ కార్ రానట్టుంది. అది డ్రైవర్కి లేట్ అవుతుందేమో, పెళ్ళం పిల్లలు ఉంటారు కదా. ఏ అంటే ఏం లేదు, నేను రోజు లేట్గా దింపుతున్నాడు కదా, ఈరోజు ఏమైనా ఫాస్ట్గా దింపుతాడేమో అని. మేబీ ఈరోజు రాడనుకుంటా. ఏ అంటే పర్సనల్ ప్రాబ్లం అయ్యి ఉండొచ్చు, పిల్లలతో గొడవ అయ్యి ఉండొచ్చు. అయినా అందరికీ నాలాంటి బుజ్జి పిల్లలు దొరకదు కదా. ఇదొక్కటే నిజం చెప్పావు. అయినా పర్లేదు, కారు వచ్చేంత వరకు వెయిట్ చేద్దాం. వెయిటింగా? మేబీ వాడికి లేట్ అవుతుందేమో. నేను వెళ్ళిపోతాలే, నువ్వు టాబ్లెట్స్ వేసుకొని రెస్ట్ తీసుకో, సరేనా? బాయ్. రే ఆర్కే, నువ్వేంట్రా ఇక్కడ? హాయ్ చంద్ర, ఎలా ఉన్నావు? రే నా పేరు చంద్ర కాదురా, వంశీ. సారీ వంశీ, ఎలా ఉన్నావురా? నన్ను గుర్తుపట్టలేదు కదా?
ఎందుకు గుర్తుపట్టలేదు? సీజన్ 1లోని నీకు జాబ్ ఉంది నాకు జాబ్ లేదని ఓవర్ బిల్డప్ ఇచ్చావు కదా. రే అదంతా అప్పుడురా, ఇప్పుడు కాదు. సరే ఇంకేటి విషయాలు? ఆస్ట్రేలియాలో సెటిల్ అయ్యావని విన్నాను. సెటిల్ అయ్యాను రా, బట్ రీసెంట్గానే ఇండియాకి మూవ్ అయ్యాను. బ్రో మీరు స్టార్ట్ చేయరా? ఇంకేంటి మరి? నువ్వే చెప్పాలరా, లైఫ్ ఎలా నడుస్తుంది? మధ్యలో వాడేవాడ్రా. ఇంత కాడేవాడు. ఇప్పుడు అది ఇంపార్టెంటా? నేను చెప్తుందేంటి, మీరు అడుగుతుందేంట్రా? అదంతా ఇంపార్టెంట్ కాకపోతే ఎందుకు వచ్చాడని. తప్పైపోయిందిరా. అసలే సత్యకి డౌట్ వస్తుందని నేను కంగారు పడుతుంటే మీరేంట్రా? అంత డౌట్ పడకు. అక్కడ నిజంగా డౌట్ వచ్చింది. అంతే అంటారా? అంతే కదరా, లేకపోతే సత్య అలా చేయదు. ఇప్పుడు నన్ను ఏం చేయమంటారా? రే ఇప్పుడు వరకు ఇదంతా లోపల నుండి విన్నాడా? ఏమోరా. ఇప్పుడు నన్ను ఏం చేయమంటారా? ఫస్ట్ చేయాల్సిన పని చేసావా? ఏంటది? నీకు పెళ్ళైందనే విషయం మన బాస్కి తెలుసా? ఇంకా తెలీదురా. మరి చెప్పాలి కదరా. మా దగ్గరకు వచ్చి ఐ నో మై లిమిట్స్, నాకు పెళ్ళైంది అని చెప్పడం కాదు, అక్కడికి వెళ్ళి కూడా ఏడు. అంటే పెళ్ళిందనే విషయం తనకు తెలిస్తే తను నాకు అంత క్లోజ్ అవ్వదు కదరా. అయితే ఏం చెప్పినా ప్రాజెక్ట్ ఓకే చేయించాలరా. అరే మన ప్రాజెక్ట్ కోసం అబద్ధం చెప్తే తనని మోసం చేసాం అనుకుంటుంది కదరా. ముందు తనకెళ్ళి నిజం చెప్పు, దాని తర్వాత సత్యతో కూర్చొని మాట్లాడు. అరే సత్య ఏంట్రా ఖాళీ బాక్స్ పెట్టింది? అంటే సత్య మైండ్లో చాలా రన్ అవుతున్నాయి అన్నమాట. అరే ఆర్కే, నీ వైఫ్ సత్య వచ్చిందంట్రా. సత్య వచ్చిందా? సత్య వచ్చిందా? సత్య నువ్వేంటి ఇక్కడ? నీకు చూసుకోకుండా ఖాళీ బాక్స్ ఇచ్చాను. మళ్ళీ ఖాళీ కడిపితే ఏం కూర్చుంటావని ఫుడ్ తీసుకొచ్చాను. నీకు ఇష్టమైన ముద్దపప్పు ఆవకాయ విత్ ఉప్పు అండ్ మిరపకాయలు. పద తినిపిస్తా. వద్దులే సత్య, నువ్వెందుకు తినిపించడం? నీకు ఒంట్లో బాలేదుగా, నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో, నేను తింటాలే. నాకు ఇప్పుడు బాగానే ఉంది, తిన్నాకే నేను వెళ్తాను. అది కాదు సత్య. సత్య రే ఏంట్రా సత్య సడన్గా ఆఫీస్కి వచ్చింది? ఖచ్చితంగా దొరికిపోయి ఉంటారా? రే ముందు ఇక్కడ దొరికిపోకుండా చూసుకోరా, వెళ్ళరా. హాయ్ సత్య గారు, మీరు కొబ్బరి చట్నీ చాలా బాగా చేస్తారండి. నేనే చెప్పా. ఆర్కే ఎప్పుడు మీ గురించే చెప్తూ ఉంటాడండి, మీ పేరు చాలా బాగుంటుంది. ఆర్కే చాలా మంచోడండి, పేరుకే మేనేజర్ అయ్యాడు కానీ ఇంకా మాతోనే కలిసి దమ్ము కొడుతూ జోకులేస్తూ. అంటే ఆఫీస్లో కూడా తాగుతున్నావా? అప్పుడప్పుడు సత్య, రోజుని ఎందుకు తాగుతాను చెప్పు? ఆర్కే అమ్మాయిల జోలికి అస్సలు వెళ్ళడండి, మీరు చాలా బాగా కంట్రోల్లో పెట్టారు. ఇప్పుడు అమ్మాయిల గురించి అవసరమా? హాయ్ మోహన్ గారు, సో సారీ, ఆ రోజు కొంచెం గట్టిగా కొట్టాను, ఏమనుకోకండి. ఏరా మోహన్, అలా ఆవిడ నిన్ను కొట్టింది. ఎందుకురా కొట్టింది? చాలా గట్టి కొట్టిందిరా. సర్లే మనం లోపలికి వెళ్దాం పద. రే వాళ్ళు చూసుకోండి. దేనికి నాన్న ఎందుకంత కంగారు? ఎప్పుడేం మాట్లాడేది? సరే నేను వెళ్ళొస్తాను. మళ్ళీ వస్తావా? ఏ రాకూడదా? అలాని కాదు సత్య. ఎందుకలా టెన్షన్ పడుతున్నావు? ఏదో తప్పు చేసినట్టు. నువ్వు తప్పు చేస్తే దానికి సగం నేను కూడా కారణమై ఉంటాను. ఎందుకంటే ఆ శిక్ష ఇద్దరికి పడుతుంది కాబట్టి గుర్తుపెట్టుకో. వేసే అడుగులు చూసుకొనివి. తప్పటడుగు వేస్తే శరీరానికే కాదు జీవితానికి కూడా గాయం అవ్వచ్చు. What the hell? గుడ్ ఆఫ్టర్నూన్. ఏంటి లేట్ అయింది? లేట్ కాదు, పెద్ద ఫైట్ అయింది. ఎవరితో? నీ బాయ్ ఫ్రెండ్తోనా? ఛీ, డాడ్తో. ఆస్ట్రేలియాలో ఉన్నప్పుడు ఇండియా రమ్మని చెప్పారు,
ఇప్పుడు ఆస్ట్రేలియా రమ్మంటున్నాడు. వెళ్ళు మరి, నీకు ఆస్ట్రేలియాలో ఉండటం ఇష్టమే కదా, ఇంకేంటి. ఇష్టమే కానీ ఇక్కడ అంతకంటే ఎక్కువ ఇష్టమైనది ఉన్నాయి. హో, ఏంటవి? ఏం లేదులే. ఆర్కే ఇక్కడ ఇందాక వాళ్ళ వైఫ్ వస్తే మాట్లాడుతున్నాడు. ఇప్పుడు తన క్యాబిన్లో ఉన్నాడేమో. ఏమన్నావు? తన క్యాబిన్లో ఉన్నాడేమో. దానికంటే ముందు వాళ్ళ వైఫ్ వస్తే మాట్లాడుతున్నాడు. వైఫా? సత్య. ఆర్కే నీకు చెప్పలేదా? మీ ఇద్దరు మంచి ఫ్రెండ్స్ కదా. ఏమైంది సిరి? ఎందుకు ఇలా చేసావు? నువ్వు దేని గురించి మాట్లాడుతావు నాకు అర్థం కావట్లేదు. నీకు పెళ్ళైన విషయం నాకెందుకు చెప్పలేదు? నువ్వు అందరిలాంటి వాడు కాదని నమ్మాను చూడు. ఛీ! సిరి, నేను చెప్పాలనుకున్నాను కానీ. డోంట్ టాక్ టు మీ. నేను చూస్తుంటేనే ఇరిటేటింగ్గా ఉంది. సిరి, నన్ను ఎవరైనా మిస్అండర్స్టాండ్ చేసుకుంటే నాకు అస్సలు నచ్చదు. ఒకసారి నేను చెప్పేది విను. ఏం వినాలి? ఇంట్లో ఒక్కదాన్ని పెట్టుకుని బయట ఇంకొక దాంతో తిరుగుతావు కదా. ఏమంటావు? కలిసి తిరిగాం, అంతేగాని తప్పుడు పనులు చేయలేదు కదా. నాకు ఈ విషయం తెలియకపోయింటే అది కూడా అయ్యేది కదా. కొంచెం ముందు దొరికిపోయావు అంతే. నువ్వు చాలా తప్పుగా అర్థం చేసుకున్నావు సిరి. నీ మీద చీటింగ్ కేసు పెట్టాలి, జైల్లో పడేయాలి. అప్పుడు కానీ బుద్ధి రాదు. స్టాప్ ఇట్ సిరి, ఫస్ట్ నేను చెప్పేది విను. హేయ్, నీ పెళ్ళాం ముందారు, నా ముందు కాదు. నా గురించి నీకు తెలీదు. నీ పెళ్ళాం ప్లేస్లో నేనుంటే తోలు తీసేదాన్ని. సిరి ప్లీజ్ స్టాప్ ఇట్. అయినా నీలాంటోడిని పెట్టుకుని తనెలా ఉంటుందిలే. తను కూడా ఎవరో ఒకరితో. ఆడపిల్లవు కాబట్టి బతికిపోయావు. నీ ప్లేస్లో ఇంకోటి ఉండుంటానా? నన్నేమైనా అనుకో, సత్యని ఒక్క మాట అన్నావనుకో ఊరుకోను. నేనే తప్పు చేయలేదు, నేనెప్పుడు తప్పుడు ఉద్దేశంతో కూడా చూడలేదు. నా గేమ్ ప్రాజెక్ట్ ఎప్పటి కోసం నీకు క్లోజ్ అయ్యాను తప్ప నువ్వు ఆ క్లోజ్నెస్ని ఇంత సీరియస్గా తీసుకుంటావు అనుకోలేదు. అది నా తప్పే. బట్ నువ్వు నేను ఎప్పుడు లవ్ గురించి కానీ, మ్యారేజ్ గురించి కానీ, రిలేషన్షిప్ గురించి కానీ మాట్లాడుకోలేదే. నీకు మాయమాటలు చెప్పి ఎప్పుడు మోసం చేయలేదే. పెళ్ళైందని చెప్పే సిచ్యువేషన్ ఎప్పుడు రాలేదు. మరి ఎలా చెప్పను? నేను నైట్ కూడా నువ్వు నేను క్లోజ్ అయ్యాం, కానీ నేను దూరంగానే ఉన్నాను. ఎందుకంటే ఐ నో మై లిమిట్స్. నాకు పెళ్ళయింది. ఐఎమ్ సారీ సిరి, ఇది ఇంత దూరం వస్తుందని నేను ఎప్పుడు అనుకోలేదు. ఐ లవ్ యూ ఆర్కే. నీకు పెళ్ళైనా 2 పిల్లలున్నా ఐ లవ్ యూ. నా డెసిషన్ మారదు. నిన్ను ఎలా ఇష్టపడ్డానో నువ్వు నాకు అలాగే కావాలి. ఇంకా డిస్కషన్స్ లేవు. నీ ప్రాజెక్ట్ అప్రూవల్ నా చేతిలో ఉంది. ఆలోచించి డిసిజన్ తీసుకో. తొందరపడితే నీ డ్రీమ్ ప్రాజెక్ట్ డ్రీమ్ లాగే ఉండిపోతుంది. బాయ్. రామ్, ఆకలిస్తుంది. ఎక్కడున్నావు? త్వరగా రావా. వస్తున్నాను. అదే మీ డ్రైవర్ని కూడా ఇంటికి పిలు. అదే మీ లేడీ బాస్ కమ్ పర్సనల్ డ్రైవర్. బయట అడ్డమైన గడ్డి తినకుండా ఇంటికి రా, నేనే వడ్డిస్తా. గతముని విడిచి సరికొత్తగా మనసుకు నచ్చే మన పోరుతో ముడిపడిపోయి నీ ప్రేమలో హాయి చూస్తున్నా. సుందరపడే సుందరుడి మనసుని పట్టి కొత్తగా మనసుకు నచ్చే మన పోరుతో ముడిపడిపోయి నీ ప్రేమలో హాయి చూస్తున్నా. సుందర
తొందరపడే సుందరుడి మనసుని పట్టి నడిపించి మార్చేసావే మొత్తంగా నా దారిని